పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 14 రోజులు అవుతున్న పశ్చిమాసియాలో పరిస్థితులు ఆగడం లేదు. నేపథ్యంలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోతుండడం దురదృష్టకరమని, ఇది ఎవరికీ మంచిది కాదని మోదీ స్పష్టం చేశారు. ఏ సమస్యనైనా ఆయుధాలతో కాకుండా కేవలం చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడికి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తంగా పశ్చిమాసియాలో యుద్ధం స్టార్ట్ అయ్యి అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి 14 రోజులు గడుస్తుంది. అయినా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చల్లారని పరిస్థితి. నేపథ్యంలో ప్రధాని మోదీ అటు ఇరాన్ కి సంబంధించిన కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ కు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఆ చర్చలో ఏం మాట్లాడారు, ఏం జరిగింది? రైట్. ప్రస్తుతం 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ఈ రోజు 14వ రోజుకు చేరుకుంది. ఈ ఇజ్రాయెల్ దాడితో మొదలైంది ఈ యుద్ధం అంతా కూడా. మొత్తం దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ 3 దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతూ ఉన్నారు. అయితే ఈ దాడుల్లో సందర్భంగా ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ 3 షరతులను కూడా పెట్టారు. అంటే యుద్ధం ముగించాలంటే కనుక మేము పెట్టిన షరతులకు అంగీకరించాలంటూ కూడా షరతులు పెట్టారు. ఆ షరతులకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన అనేది అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి రాలేదు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడుతూ యుద్ధాన్ని ఆపి శాంతిపూర్వకంగా మాటల ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని విరమింపజేసే విధంగా చర్చలు జరుపుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ అధ్యక్షుడికి సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఎక్కడా కూడా ఇటు ఇరాన్ అధ్యక్షుడు చేసిన ప్రకటనకు, షరతులకు ఎక్కడా కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు కానీ, మరొక ఇజ్రాయెల్ ప్రధాని కానీ ఏ ఒక్కరు రక్షణ శాఖకు సంబంధించి కానీ, విదేశాంగ శాఖకు సంబంధించిన వారు ఎవరు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఒకవైపు కండిషన్స్ పెట్టినప్పటికీ కూడా దాడులు ప్రతిదాడులు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన కండిషన్స్ పెట్టిన తర్వాత అమెరికా దాడులు చేసింది, తర్వాత ఇజ్రాయెల్ దాడి చేసింది. మరోవైపు ఇటు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఇరాన్ మరొకసారి డ్రోన్స్ తో దాడి చేసింది. అంటే ఈ దాడి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దుబాయ్లో. కానీ మళ్ళా దాడులు ప్రతిదాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దీని ద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది. ఆర్థికంగా కూడా అన్ని దేశాలు నష్టపోతాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ప్రభావితం అవుతాయి. దీని ద్వారా ప్రజలకు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పెట్రోలియం, అలాగే డీజిల్, గ్యాస్ వల్ల ఆ సరఫరా అనేది సరైన స్థాయిలో అవి సరఫరా కాకపోవడం వల్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఇటు బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు దాడులు ప్రతిదాడులు ఎక్కువ కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ సుప్రీమో లీడర్ గా బాధ్యతలు చేపట్టిన అయతుల్లా ముజ్తబా ఖమేనీ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే ఎక్కడ కూడా దాడులకు వెనుకడుగు వేసేది లేదు, అమెరికాకు సంబంధించిన ఆర్థిక మూలాలపై దెబ్బ కొడతాము అనేది ఇటు నూతన సుప్రీమో ఖమేనీ కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇక ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ దేశ ప్రజలతో పాటు ఇటు పశ్చిమాసియా దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందరూ కూడా సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించాలనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.